వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ స్ట్రాటజీ. ఈరోజు మనం ఇండియాలో ఉన్నటువంటి టాప్ సెకండ్ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి టాప్ 3 ఫండ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ సెకండ్ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ వచ్చేసి ఐసిఐసి ప్రుడెన్షియల్ ఫండ్. ఇది ఐసిఐసి బ్యాంక్ అట్లాగే ప్రుడెన్షియల్ అనేటువంటి ఫైనాన్షియల్ సర్వీస్ హౌస్ రెండు కంబైన్డ్గా 1998 నుంచి కొలాబరేట్ అయ్యి వీరైతే ఇండియాలో అయితే మ్యూచువల్ ఫండ్ హౌస్ని అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫండ్ యొక్క ఏం కనుక చూసినట్లయితే 9.87 lakhs సిఆర్ అయితే వీరైతే ప్రజెంట్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనకు ఈ ఫండ్ అనేది 141+ స్కీమ్ని అయితే వీళ్ళు రన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఐసిఐసి ప్రుడెన్షియల్ ఫండ్లో టాప్ 3 ఫండ్స్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ ఫండ్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ అలొకేషన్. ఈ ఫండ్లో వచ్చేసి ఈక్విటీ, డెట్ అట్లాగే కమోడిటీస్, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మల్టీ అసెట్ అలొకేషన్ కాబట్టి దీంట్లో రకరకాలుగా ఈ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క ఏఎం కనుక చూసినట్లయితే 62,000 సిఆర్ అయితే దీని యొక్క ఈఎం అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే లంసం వచ్చేసి 5,000 రూపీస్, ఎస్ఐపి అయితే 1,000 రూపీస్ తోటి అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో కనుక చూసినట్లయితే 1.3% అయితే ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉండడం అయితే జరిగింది. లాస్ట్ 5 yearsలో కనుక చూసినట్లయితే 23.3% అయితే రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఐసిఐసి ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. సో ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో ఇండియాలో ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్లో వీరైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఈఎం వచ్చేసి 72,335 సిఆర్ అయితే దీంట్లో ఈఎం అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.83% అయితే ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే లంసం వచ్చేసి 100 రూపీస్ అట్లాగే ఎస్ఐపి వచ్చేసి 100 రూపీస్ అయితే నిర్ణయించడం అయితే జరిగింది. దీని యొక్క లాస్ట్ 5 years యొక్క రిటర్న్స్ కనుక చూసినట్లయితే 24% అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఐసిఐసిఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది ఈ ఫండ్లో మనకు డైనమిక్ అసెట్ అలొకేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు 89 హై కన్జర్వేటివ్ ఫండ్లో వీరైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మార్కెట్ మూవ్మెంట్ని బట్టి వీళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫండ్ యొక్క ఏం వచ్చేసి 22,857 సిఆర్ అయితే ఈ ఫండ్ అయితే ఏం అయితే ఉండడం అయితే జరిగింది. ఇది లాస్ట్ 5 yearsలో కనుక చూసినట్లయితే 26% రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం అయితే జరిగింది. ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే లంసం వచ్చేసి 5,000 రూపీస్, ఎస్ఐపి వచ్చేసి 1,000 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ 3 ఫండ్స్ని కనుక చూసినట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ గోల్కి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీరు మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవడం జరుగుతుంది. సో మీ ఫైనాన్షియల్ గోల్ని అట్లాగే మీ ఫైనాన్షియల్ నీడ్ని బట్టి మీకు మంచి ఫండ్స్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.